హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే డాబా స్టైల్లో చేసి ఈ పన్నీర్ కర్రీ అయితే ఈరోజు నేను మీకు చూపిస్తానండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే ఈ నార్మల్గా మనం రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీ ఉంటుంది కదండి, ఆ పన్నీర్ కర్రీని మించిన టేస్ట్తో ఉంటుందండి. నేను మా ఇంట్లో ఆఫ్టర్నూన్ మా పిల్లలు అడిగితే చేశానండి. చేసిన వెంటనే అయిపోయింది. అంత రుచిగా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి ఫ్రెష్ క్రీమ్ కూడా ఏం కూడా అవసరం లేదు. అన్నీ కూడా మనకు ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఫుల్ వీడియోలో చూపిస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఈ టేస్టీ పన్నీర్ కర్రీ డాబా స్టైల్లో చూపిస్తానండి. దీనికి కావలసిన పదార్థాలు కూడా చాలా ఇంట్లోనే చేసుకునేయచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనకి ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు మనం ఇంట్లోనే ఇలా చేసుకుంటే టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. ఆ స్మెల్కే ఇష్టపడి తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. క్రీమీ స్ట్రక్చర్తో చాలా రుచిగా ఉండే ఈ పన్నీర్ కర్రీ అయితే ఈరోజు నేను నా ఛానల్లో చూపిస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే సేవ్ చేసుకొని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ అయితే మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ టేస్టీ పన్నీర్ కర్రీకి ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొనేసి ఈ బౌల్లోకి 1-2 స్పూన్ల వరకు మనము తెల్ల నువ్వులు వేసుకుందామండి. ఒక 7-8 వరకు కాజు వేసుకునేసి ఇందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకుందామండి. ఇవి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అన్న బాగా మెత్తగా నానాలి. ఆ తర్వాత ఇలా మనము పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టినవన్నీ ఇలా తీసుకొనేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. అందుకు కొంచెం మెదగడానికని కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నాను. మామూలుగా అయితే ఇది కొంచెం పెరుగు ఉంటుంది కదండి, కొంచెం గట్టిగా ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఇలాగా చిన్న చిన్న పన్నీర్ క్యూబ్స్ అయితే నేను తీసుకున్నానండి స్క్వేర్ షేప్లో. మీరు కావాలంటే డైమండ్ షేప్ కానీ ట్రయాంగిల్ షేప్ కానీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కడాయి పెట్టుకునేసి కడాయిలో ఆయిల్ అనేది 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఫస్ట్ అయితే ఇలా కాజు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తున్నాను. వేయించుకొనేసి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మాడిపోకుండా చూసుకుంటే చాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు అందులోనే పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకొనేసి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత విధంగా వేయించుకోవాలి. ఇవి మనకు వెంటనే వేయించకండి, ఎందుకంటే పన్నీరు విరిగిపోతుంది. కొంచెం కలర్ వచ్చినాక ఇలా వేయించుకోండి. ఇప్పుడు అదే సేమ్ కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే ఉందండి, అందులోకి ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని ఇలా 2 పచ్చిమిర్చి చీలికలు, అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 కూడా కొంచెం బాగా కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అవ్వడం కోసం కొంచెము సాల్ట్ వేసుకున్నానండి. ఇవి ఆనియన్స్ బాగా వేగినాక ఇప్పుడు 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులో 1.5 స్పూన్ వరకు కారం, అలాగే ఒక 2 స్పూన్లు ధనియా పొడి, కొంచెం పసుపు కూడా వేసుకునేసి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజు టమోటాలు అనేది తీసుకునేసి ఇలా గ్రైండ్ చేసుకొని టమోటా ప్యూరీ కూడా వాటర్ లేకుండా టమోటా ప్యూరీ వేసుకుంటున్నానండి. ఇది మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నప్పుడు మనకు ఆయిల్ అనేది కొంచెం బాగా సపరేట్ అయ్యి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఈ టమోటా ప్యూరీ వేసుకున్నాం కదండి, అదే మిక్సీ జారుతోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక చూడండి బాగా దగ్గర పడినట్టు ఉంది కదా. ఇప్పుడు కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఆయిల్ అయితే పైకి అనేది తేలింది కదా.
పైకి తేలినంది కదా. ఇప్పుడు మనము ముందుగానే మిక్సీకి పట్టి పెట్టుకున్న ఈ కాజు తెల్ల నువ్వుల పేస్ట్ ఉంది కదండి, అది మనకు ఎంత కావాలో చూసుకొని వేసుకోవండి. ఇలా వేసుకున్న వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అవ్వాలండి. ఇది ఇలా బాగా మిక్స్ అయ్యేంతవరకు బాగా కలుపుకొనేసి ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా మనకు ఇది దగ్గర పడి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనము వేయించుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే వేయించుకున్న కాజు కూడా ఉంది కదండి, ఆ కాజు కూడా వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్ అనేది మనము ఎంత క్రీమీ స్ట్రక్చర్ రావడానికి మనము నార్మల్గా అయితే ఫ్రెష్ క్రీమ్ వాడుతుంటాము. అదేం లేకుండానే ఎంత థిక్ గ్రేవీతో క్రీమీ స్ట్రక్చర్తో ఎంత బాగుందో చూడండి ఈ పన్నీర్ కర్రీ. ఇప్పుడు పైన కొంచెం కసూరి మేతి అయితే నేను వేసుకునేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. వేసుకునేసి ఇవన్నీ కూడా బాగా ఒకసారి కలిపేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక ఇప్పుడు నేను కొంచెం పైన మళ్ళీ మూత పెట్టేసి ఇది కొంచెం బాగా ఉడికినాక ఇప్పుడు పైన నేను కొంచెం కొత్తిమీర కూడా చల్లుకుంటున్నానండి. కట్ చేసిన కొత్తిమీర కూడా చల్లుకొనేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక మనకైతే ఈ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఈ కాజు పన్నీర్ మసాలా కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి అయితే స్మెల్ అయితే ఇది చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అందుకనే నేను కొంచెం రుచి కూడా చూడాలనుకుని టేస్ట్ కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరి వరకు చేరుతుందండి. అలాగే ఈ వీడియో చూసిన వారు మీ ఒపీనియన్ అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంత మంచి రెసిపీని నేను మీకు షేర్ చేయాలనుకున్న ఈ వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.